క్రైస్తవ జీవితంలో క్రీస్తుని అంగీకరించిన మనము నేడున్న సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుచున్న ప్రతి ఒక్కరూ ఎలాగున్నారు, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, అసలు దేవుడు ఎలాగ ఉండకూడదు, తన బిడ్డలైన వారు ఎలాగ ఉండకూడదు, అసలు తన బిడ్డలు ఎటువంటి వాటిని విసర్జించాలి, ఏవి విసర్జిస్తే ఆ తండ్రి ఉన్న లోకానికి వెళతారు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తన మనసులోని మాటలను తెలియజేయడం అనేది జరిగింది. అయితే అపోస్తులుడైన పౌలు గారు కొలసీలకు సంఘానికి రాస్తూ ఇక్కడ ఏమని రాశారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని విసర్జించుడి. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు కొలసీ సంఘానికి రాస్తున్నారని పత్రిక. అయితే అక్కడ ఆ సంఘస్థులకి ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు కోపం మానండి. అంటే కోపము అంటే అక్కడ ఆ సంఘస్థులు ఎలాగున్నారు అని అపోస్తులుడైన పౌలు గారు చెప్తున్నారంటే, కోపము అనేది ఉన్నది, ఆగ్రహము అనేది ఉన్నది, దుష్టత్వం అనేది ఉన్నది, దూషణ, అసలు బూతులు అనేవి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు విసర్జించండి. అంటే కోపం వలన ఏమి వస్తుంది అని ఈయన చెప్తున్నారు అనేది మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, కోపిష్ఠుడు కలహమును రేపును. ఈ కోపంగా ఉన్నవారు ఏం రేపుతారంటండి? కలహము. కోపిష్ఠుడంట కలహాన్ని రేపుతాడంట. అంటే కలహం రేపేగారుగా ఉన్నారేమో సంఘంలో. నేడున్న క్రైస్తవ సమాజంలో ఎక్కడ చూసినా కానీ సంఘాలలో ఎక్కువ కోపం వల్ల కలహము. ఒక కోపిష్ఠుడు ఉన్నాడంటే కలహాన్ని రేపేవాడుగా ఉంటాడు. అంటే తన కోపాన్ని, ఉద్రేకాన్ని ఆపుకోలేక సంఘంలో ఉన్న వాక్యం చెప్పే పాస్టర్ని కానీ, అక్కడ సంఘ పెద్దలను కానీ ఎవరో ఒకరిని విమర్శిస్తూ వారు కోప్పడుతూ ఉంటారు, కలహాలను రేపుతూ ఉంటారు. శత్రులైన వారు అంటే వారికి పడని వారిని కూడా కలహాలు రేపి సంఘంలో అల్లరి పెట్టేవారుగా ఉంటారు. అయితే ఏం మానుకోమని చెప్తున్నానంటే కోపం వలన చాలా అనర్థాలు అనేవి జరుగుతాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలను చెయ్యును. దుష్క్రియలు అనేవి ఈ కోపం వల్లనే జరుగుతాయి అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనము చూసినట్లయితే అసలు ఈ కోపాన్ని మనం విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యం పరంగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఏం మానాలంటండి? కోపము. ఎందుకంటే కోపం ఉంటే కలహం అనేది రేగుతుంది. కాబట్టి ఆ కోపాన్ని మానుకోండి. ఈ కోపం వల్ల చాలామంది పాపంలో పడే అవకాశం కూడా ఉంటుంది. కోపము అన్ని అనర్థాలకి దారి తీస్తుంది. కలహము రేపడమే కాకుండా అంటే ఆగ్రహం, ఈ కోపంలోని ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలియకుండా చేస్తాడు. అంటే ఈ కోపం ద్వారా చాలామంది తమ ప్రాణాలను కూడా పోగొట్టుకునే వారుగా ఉన్నారు. కోపంతో, ఆవేశంతో చేస్తారు. అంటే ఆలోచన లేని నిర్ణయాలు అనేవి ఎప్పుడు వస్తాయంట? కోపం ఉన్నప్పుడే వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఈ కోపం వల్ల ఏమొస్తుందంట? ఆగ్రహము అనేది వస్తుందంట. వాటిని విడిచిపెట్టు. వ్యసనముకు అది కీడే కారణము. ఈ కోపం అంట వ్యసనం పడడానికి అది కీడిగానంట. ఈ కోపపడడం అనేది కీడికే కారణం తప్ప మేలుకైతే కాదండి. అందుకనే ప్రతి ఒక్కరూ కోపాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే కోపపడుడు కానీ పాపము చేయకూడదు. అంటే ఈ కోపంలోని పాపం చేసేవారిగా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ కోపము ఉండడం వల్ల, ఒక మనిషిలో కోపం ఉండడం వల్ల కీడికే కానీ మేలుకైతే కాదు. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టుకోండి, ఆ కోపాన్ని తీసివేయండి అని దేవుడు చెప్తున్నాడు. విసర్జించండి కోపము. అసలు ఈ కోపమే కీడుకి కారణమని దేవుడు మనకి చెప్తున్నాడు. అయితే మనము చూసినట్లయితే యూదా రాసిన పత్రిక 1